మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది. ఆదాయాలు పెరుగుతాయి. అసలు మిథున రాశి వారికి తిరుగులేదనమాట. గురు, శుక్ర, రవి గ్రహాలు వద్దంటే పొలోమని మీకు మేలు చేస్తూనే ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో ఏవండీ తలనొప్పండి, ఇది అనేవారు మైగ్రేన్ ఇవన్నీ గూడా పోయినియి. ఊర్లెళ్తున్నప్పుడు ఎలాగమ్మా? దూరపు ప్రయాణాలు అదే చెప్తున్నాం. విదేశాల నుంచి మీకు మా కొన్ని లాభాలు జరగబోతున్నాయి. మల్టీనేషనల్స్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్‌లో జాబులు రావడం లేదా మీరు చక్కగా ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌ల్లో మీరు రాణించడం ఇవన్నీ గూడా జరగబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి అందరికీ పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో పెళ్ళవ్వడానికి అవకాశాలున్నాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. అందరూ వారాహి దీక్ష చేయాలనేటటువంటి ఆలోచనతో పూజలు ఏమండి కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయండి అంటూ ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్షల్లో చేరిపోతారు. పరిహారాలు ఈ యొక్క రాశి వారికి మనము గురు జపం చేసుకోండి. గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు వారాహి నవరాత్రులు చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత వారం నుంచి తారాదేవిని చేసుకోండి. శుభమస్తు.